7 అంటే 7 రోజులు చాలండి. ఇక మీ జుట్టు ఒత్తుగా, నల్లగా, షైనింగ్‌గా, నిగనిగలాడుతూ పెరుగుతుంది. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. అన్నీ కూడా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే. మన జుట్టుకి పోషణను అందించి జుట్టు అనేది మెరుపు వేగంతో పెరుగుతుంది. ఇక మన జుట్టు పెరుగుదలని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడండి. అంత బాగా వర్క్ అవుతుంది. నేను ప్రయత్నించాకే మీతో షేర్ చేసుకుంటున్నా. ముందుగా లవంగాలు తీసుకోవాలండి. లవంగాలను ఉపయోగించడం వల్ల జుట్టు చాలా స్పీడ్‌గా గ్రోత్ అవుతుందండి. లవంగాలను జుట్టుకు ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి, చుండ్రును నివారిస్తాయి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం వంటివి చేస్తాయి. లవంగాలు మన జుట్టుకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయండి. ఒత్తుగా మరియు నిగనిగలాడేలాగా చేస్తాయి. సో ఈ విధంగా కొద్దిగా లవంగాలు తీసుకోండి. ఇందులోనే కొద్దిగన్ని మెంతులు తీసుకోవాలి. మెంతులు కూడా మన జుట్టుకు చాలా బాగా ఉపయోగపడతాయండి. హెయిర్ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. చిక్కులు పడకుండా ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయ్యి ఊడిన ఒక్క వెంట్రుక దగ్గర ఎక్కువ వెంట్రుకలనేవి అంటే గుబురుగా, దట్టంగా రావడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. మెంతులు జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, చుండ్రును తగ్గిస్తాయి, తలలో ఉన్నటువంటి దురదను కూడా పూర్తిగా నివారిస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి మరియు జుట్టుకు బలాన్ని అందించి మెరుపునిస్తాయి. మెంతి గింజలు మన జుట్టుకు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇక మందారం ఆకులు తీసుకోవాలండి. మందారం ఆకులు జుట్టుకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించేటువంటి ఒక మంచి లక్షణం ఉంది. జుట్టు రాలడాన్ని నివారించడం, జుట్టు చిట్లడాన్ని తగ్గించడం, జుట్టుకు తేమను అందించడం మరియు చుండ్రు వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి మందారం ఆకులు. వీటిలో విటమిన్లు మరియు ఖనిజాలు అనేవి కలిగి ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయండి. అంటే హెయిర్ గ్రోత్ అయ్యే చోట బలోపేతం చేస్తాయి. తద్వారా జుట్టు అనేది ఊరికే రాలిపోకుండా చాలా స్ట్రాంగ్‌గా గ్రోత్ అవుతుందండి. చాలామందికి తెలిసే ఉంటుంది మందారం ఆకుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మందారం పువ్వులు, మందారం ఆకులు మన హెయిర్‌కి చాలా మేలు చేస్తాయండి. మందారం పువ్వులు లేదా మందారం ఆకుల్లో జిగురు తత్వం ఉంటుందండి. ఆ జిగురు అనేది మన స్కాల్ఫ్‌కి హెయిర్ గ్రోత్ అయ్యే చోట చాలా బాగా ఉపయోగపడుతుందండి. జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా కొద్దిగా మందారం ఆకులు కూడా వేసుకోవాలి. ఇక ఇందులోనే కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోండి. మనం తాగడానికి ఉపయోగిస్తాం కదండీ! ఆ వాటర్‌ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇక ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తోటి మెత్తగా అంతా నలిపినట్లుగానండి. సో జెల్ లాగా ఫామ్ అవుతుందండి. సో మనము ఫ్లాక్స్ సీడ్ జెల్ ఎలాగొస్తుందో సేమ్ యాజ్ ఇట్ యాజ్‌గా జెల్ లాగా వస్తుంది చూడండి. ఇదంతా నేను ప్రిపేర్ చేసేటప్పటికి. ఈ సిరమ్ అనేది మన హెయిర్‌కి చాలా బాగా వర్క్ అవుతుందండి. వేలకు వేలు ఖర్చు పెట్టి మనం బయట నుంచి సిరమ్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చూడండి సింపుల్‌గా నేను సిరమ్ అదేవిధంగా షాంపూ 2 చూపిస్తా చూడండి. చాలా సింపుల్‌గా తక్కువ సమయంలోనే చూపిస్తా చూడండి. ఎక్కువ వీడియో కూడా లెంత్ ఎక్కువ చేయలేదు. సో ఇక స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరగనివ్వాలి. మనం ఏమేమైతే యాడ్ చేసామో వాటిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్‌కి పట్టాలి. మందారం ఆకులు, లవంగాలు, మెంతులు, వాటర్ వీటన్నింటిని బాగా చేత్తోటి నలిపేసి స్టవ్ మీద పెట్టేసేయండి. సో ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది చూడండి. అన్నీ కూడా సాధారణంగా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులేనండి. బయట నుంచి ఏమి కొని తేవాల్సిన అవసరం లేదు. అలాగే మనకి ఎలాంటి కెమికల్స్‌ను మిక్స్ చేయట్లేదు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. 100% ప్యూర్ అండ్ న్యాచురల్ హోమ్ రెమెడీ. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చండి. సో ఈ విధంగా మరగాలి. సిరమ్ అనేది రెడీ అవుతుందండి మనకు. హెయిర్‌కి టానిక్ రెడీ అవుతుంది. వేలకు వేలు ఖర్చు పెట్టి కెమికల్స్ ఉన్నవి యూజ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ఫలితం లేక చాలా బాధపడి నిరుత్సాహపడిపోతూ ఉంటారు. సో మన ఇంట్లోనే మంచి మంచి చిట్కాలతోటి మన హెయిర్ గ్రోత్ చేసుకోవచ్చు. స్కిన్‌ని వైట్‌గా చేసుకోవచ్చు. చాలా మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయండి మన ఛానల్‌లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. సో ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాల సేపు పక్కన పెట్టేసేయండి. కాస్త చల్లారిన తర్వాత సో చూడండి జెల్ లాగా ఫామ్ అయింది. మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం అవిసె గింజలను ఎక్కడ యూజ్ చేయలేదు కానీ జెల్లాగా ఫామ్ అయింది చూడండి. సో ఈ సీరం అనేది వేలకు వేలు ఖర్చు పెట్టినా మనకు బయట దొరకదండి. 100% ప్యూర్ అండ్ న్యాచురల్. జుట్టు రాలుతుంది అని బాధపడే వారికి కూడా ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చండి. సో ఇది ఎలా ఉంది, జెల్లాగా ఎలా ఉందనేది మీకు నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా చూడండి. సో స్పూన్ తోటి అలా అంటుంటే మీకు అర్థమవుతుంది చూడండి. అదో అంత జిగురులాగా వస్తుంది.
సో మనం ఎక్కడా కూడా ఫ్లాక్ సీడ్స్ని యూజ్ చేయకపోయినా కూడా మనకు మందారం ఆకులో ఉన్నటువంటి ఆ జిగురు తత్వం వల్ల జెల్ అనేది మనకు రెడీ అయిపోతుందండి. ఇక అలోవెరా తీసుకొని మనం మిక్సీ పట్టుకోకుండా ఈజీగా జెల్ రావాలి అని అంటే ఈ విధంగా దువ్వెనతోటి దువ్వేసేయండి. ఎక్కడా కూడా ఉండలు ఏమీ లేకుండా మనకు స్మూత్గా జెల్ అనేది వచ్చేస్తుంది. సో మళ్ళీ మనము అలోవెరా జెల్ని మిక్సీ పట్టుకోని అవసరం లేదండి. సో ఈ విధంగా పచ్చి అలోవెరా జెల్ తీసుకోండి. అలోవెరా మాకు అందుబాటుగా లేదు అనుకున్నట్లయితే మనం బయట నుంచి కొని తెచ్చినటువంటి అలోవెరా జెల్నైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొద్దిగా అలోవెరా తీసుకోండి, సరిపోతుంది. ఇక ఇందులోనే మనము కొద్దిగంత కోకోనట్ ఆయిల్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ కాకపోయినా నార్మల్గా మీరు తరచూ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్ని ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇక ఇందులోనే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ అండి. విటమిన్ ఈ మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. సో విటమిన్ ఈ ఒక షీట్ అంతా వచ్చి కూడా మనకు 56 రూపీస్ పడుతుందండి. ఒక 2-3 షీట్స్ అలా తీసుకున్నామంటే ఇంకా కాస్త తక్కువ కాస్టే పడుతుంది. సో ఈ షీట్స్ అనేవి మనకు 2 ఇయర్స్ పాటు ఎక్స్పైరీ అయ్యేంత వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అంత త్వరగా ఎక్స్పైర్ అవ్వండి. 2 to 3 ఇయర్స్ అలాగా టైమింగ్ ఉంటుంది. ఈలోపు మనం హెయిర్కి మన స్కిన్కి యూజ్ చేసుకోవచ్చు. ఒకేసారి ఒక 2-3 సీడ్స్ తీసుకున్నామంటే మనకు తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తాయి. సో ఇక విటమిన్ ఈ కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. సో చూస్తున్నారు కదండి, హెయిర్కి సిరం అనేది రెడీ అయిపోయింది. ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది కూడా చూసేయండి. అలాగే షాంపూ కూడా చూపించానండి. ఇక ఈ విధంగా స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి, స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకోండి. స్ప్రే బాటిల్స్ మనకు ఆన్లైన్లలో అందుబాటుగా ఉన్నాయండి. చాలా అంటే చాలా తక్కువ కాస్టే. లేదు అని అంటే నార్మల్గా ఫ్యాన్సీ స్టోర్లో ఇలా కూడా మనకు స్ప్రే బాటిల్స్ అనేవి అందుబాటుగా ఉన్నాయి. ఈ విధంగా ఫిల్ చేసుకోండి. సో ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోని అవసరం లేదు. ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. సో వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. ఇది అప్లై చేసిన తర్వాత 2 గంటల సేపు అలాగే ఉంచుకోవాలి. హెయిర్ మొత్తం ఈ విధంగా స్ప్రే చేసేయండి. సో ఈ విధంగా మొత్తం పాపిడ్లలాగా తీస్తూ జుట్టు మొత్తంగా అప్లై చేయండి. ఎక్కడా కూడా గ్యాప్ అనేది ఉండొద్దు. హెయిర్ ఎంత పొడవునా ఉంటే అంత పొడవునా ఈ విధంగా స్ప్రే చేసేయండి. సో మొత్తం ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసినటువంటి కన్సిస్టెన్సీ ఒకరికైతే సరిపోతుందండి. లాంగ్ హెయిర్ ఉన్న వారికి ఒకరికైతే సరిపోతుంది. నాకైతే సరిపోతుందండి. నాది కాస్త లాంగ్ హెయిరే. సో ఈ విధంగా సిరం అయితే రెడీ అయిపోయింది కదండి. ఇక మనము షాంపూ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. మనము బియ్యం కడిగేటప్పుడు వాటర్ ఉంటాయి కదండి, ఫస్ట్ సారి కడిగినటువంటి వాటర్ పడేసేయండి. సెకండ్ సారి కడిగినటువంటి వాటర్ ఉంటాయి కదండి, సెకండ్ టైం బియ్యంని వాష్ చేసినటువంటి వాటర్ని ఈ విధంగా కొద్దిగా సేకరించుకోండి ఒక చిన్న బౌల్లోకి. సో ఎప్పుడైనా సరే షాంపూను డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయదండి. షాంపూలో చాలా కెమికల్స్ అనేవి మిక్స్ అయి ఉంటాయి కాబట్టి హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా అవుతూనే ఉంటుంది. సో ఈ విధంగా రైస్ వాటర్ వల్ల మన జుట్టు అనేది చాలా ఫాస్ట్గా చాలా లాంగ్గా గ్రోత్ అవుతుందండి. మనం ఎన్ని షాంపూస్ అయితే యూజ్ చేస్తామో అన్ని షాంపూస్ని ఈ విధంగా రైస్ వాటర్లో మిక్స్ చేసుకుని బియ్యం కడిగేటప్పుడు ఫస్ట్ టైం వచ్చినటువంటి వాటర్ పడేసేయండి. ఏదైనా డస్ట్ చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటాయి కదండి, చెక్క పురుగులు లాంటివి. సెకండ్ టైం కాస్త ఫ్రెష్గా వస్తాయి కదండి వాటర్, సెకండ్ టైం కానీ లేదంటే థర్డ్ టైం కానీ వాష్ చేసినప్పుడు వచ్చినటువంటి వాటర్ని ఒక చిన్న బౌల్లోకి విధంగా సేకరించుకొని మనం తరచూ ఎన్ని షాంపూలు అయితే యూజ్ చేస్తూ ఉంటామో, నార్మల్గా మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటామో 2 కానీ 3 కానీ షాంపూస్ని ఈ విధంగా వేసి బాగా మిక్స్ చేసేయండి. ఇంకా కొద్దిగా ఈ విధంగా హ్యాండ్లోకి తీసుకుంటూ హెయిర్ మొత్తం అప్లై చేసి తల స్నానం చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.